హాయ్ హలో వెల్కమ్ టు సోషో ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, మీకు ఎప్పుడైనా ఈ సెలబ్రిటీస్ ఎండోర్ చేసే ప్రొడక్ట్స్ వాళ్ళు నిజంగా వాడతారు అని డౌట్ వచ్చిందా? వాళ్ళు ఎండోర్ చేసే ఈ ప్రొడక్ట్సే వాళ్ళు వాడి అంత ఫిట్గా మరియు అందంగా తయారయ్యారు అని అనుకుంటున్నారా? నిత్యం మనం టీవీలో, ఆన్లైన్లో మరియు హోర్డింగ్స్లపై చూసే యాడ్స్ మనల్ని వాటినే కొనే విధంగా ప్రేరేపితం చేస్తున్నాయి. Boost is the secret of our energy. మా సినిమాలో మమ్మీ మనకేం కావాలో ఆలోచించుకునే లోపు ఈ బ్రాండ్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మరియు సెలబ్రిటీ బ్రాండింగ్ ద్వారా మనకేం కావాలో కాకుండా వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ కస్టమర్స్గా మనల్ని మార్చుకుంటున్నారు. ఈ బ్రాండ్స్ ఎలా తయారయ్యాయి అంటే, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటూ గోడలు బద్దలు కొట్టుకుంటూ క్రియేటివ్గా వాళ్ళ యాడ్స్ని డిజైన్ చేసుకోవడం, మీ చిగుళ్లలో నుప్పా? అవును. క్రిములు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును. మరియు వాటిని మనకి పదే పదే చూపించడం, వాటిని మనం నమ్మి ఓ పేస్ట్లో ఉప్పు ఉంటేనే మంచిదేమో అని ఉదయం లేవగానే వాటిని కొని మరి వాడటం. ఇంకో కంపెనీ వాళ్ళ సోప్ని ప్రమోట్ చేయడానికి ఒక సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవడం, ఆ సెలబ్రిటీ ఒక్కసారి వారి సోప్ని వాళ్ళ చర్మంపై అప్లై చేయగానే వాళ్ళ చర్మం నున్నగా నిగనిగలాడటం చూపిస్తారు. ఇక అంతే, మన జనం ముందు వెనక ఆలోచించకుండా వారి సోప్ సేల్స్ని అమాంతం పెంచేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలో ఈ సెలబ్రిటీస్ 100 కోట్లు తీసుకొని మరీ బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉంటారు. ఇలా యాడ్స్కి సైన్ చేసే ముందు వారు చేసే యాడ్స్ ఎలాంటివో అని చెక్ చేస్తారు అనే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ మధ్య కొన్ని పాన్ మసాలా మరియు బెట్టింగ్ యాప్స్ని కూడా వీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. అయితే ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఈ పాన్ మసాలా బెట్టింగ్ యాప్స్ చేసే ముందు వారి అగ్రిమెంట్స్ చూసుకుంటున్నారా లేదా అనేది కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఒక్కసారి అగ్రిమెంట్లోకి వచ్చిన తర్వాత వారు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సెలబ్రిటీస్ వాళ్ళు చేసే యాడ్స్ ఎలాంటివో అని చెక్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీస్తో అగ్రిమెంట్స్కి వస్తారో కంపల్సరీ వాళ్ళు కంపెనీస్ ఈ సెలబ్రిటీస్కి వారి యాడ్స్ గురించి ముందుగానే వివరిస్తారు. అలా వివరించిన తర్వాతనే అగ్రిమెంట్లోకి ఒప్పందం కుదురుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కంపెనీస్ వారి ప్రొడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కుదుర్చుకునే ముందు ఈ సెలబ్రిటీస్కి ఇది ఒక పాన్ మసాలా యాడ్ కాదు, ఇది ఒక పలుకులలో కేసరి అని వివరిస్తున్నారా? విమల్ పలుకులలో కేసరి. లేదా ఇది ఒక బెట్టింగ్ యాప్ కాదు, ఇది ఒక ఇమాజినరీ గేమింగ్ యాప్ అని సైన్ చేయించుకుంటున్నారు. లేదా సెలబ్రిటీస్ దగ్గర ఉండే లీగల్ టీం వీరిని మ్యానిపులేట్ చేస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాలి. లేదా ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఎవరు ఇలా పోతే మనకేంటి, మనకు మాత్రం డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళు ఈ యాడ్స్ ఒప్పుకుంటున్నారా? ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, సెలబ్రిటీకి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. దాన్ని వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు అనేది కూడా కీలకం. కొందరు సెలబ్రిటీస్ వారి ఎర్లీ స్టేజ్లో కొన్ని సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ చేసేశారు, కానీ వారి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ సాఫ్ట్ డ్రింక్స్ యాడ్స్ ఆపేశారు. కానీ ఇప్పుడున్న స్టార్లు మరియు సూపర్ స్టార్లు ఈ సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ని ఇప్పుడే చేయడం మొదలుపెట్టారు. వ్యూవర్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ డ్రింక్ తాగినంత మాత్రాన కొండల్ని పిండి చేయలేం. అదేవిధంగా ఒక హెలికాప్టర్ నుంచి ఇంకో హెలికాప్టర్లోకి దూకలేం. ఒకటి మాత్రం నిజంగా చెప్పగలరు, ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే యాడ్స్ చేస్తున్నారో గత 10 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఆ సాఫ్ట్ డ్రింక్ని ముట్టుకొని ఉండరు, తాగి ఉండరు. ఇంకా చెప్పుకుంటూ పోతే కంపెనీస్ ఎంతకు తెగిస్తున్నాయంటే, ఆ మధ్య ఒక ఫేమస్ హీరోయిన్ ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ని ఎండోర్ చేయడానికి రిజెక్ట్ చేస్తే ఆ కంపెనీ ఆ అమ్మాయిపై అతి నీచంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేసింది. కంపెనీస్ మాట వింటే ఓకే, లేదంటే సెలబ్రిటీస్ కూడా ఈ నెగిటివిటీని ఎదుర్కొనే రోజులు ఇవి. ఇక్కడ మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా లాభం లేదు. కంపెనీస్ ఇస్తున్నాయి, సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు, సెలబ్రిటీస్కి కోట్లల్లో ఆదాయం. కానీ అన్యాయంగా మోసపోతుంది మాత్రం సామాన్య జనం. ఇక్కడ మనం ఎవరిని ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పే అధికారం ఎవరికి లేదు. కానీ ఎవరు చేసే పనులకి వాళ్ళే బాధ్యత వహించాలి. అందుకని ఒక్కసారి ఆలోచించండి. మీరు కొనే ప్రోడక్ట్ మీకు నచ్చిన సెలబ్రిటీ ఎండోర్స్ చేస్తున్నాడు కాబట్టి కొనడం కాదు, ఆ ప్రోడక్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మరియు వారి చిన్నప్పటి నుంచి వారి పేరెంట్స్ ఒకటి నేర్పించారు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఈ ప్రోడక్ట్ని మనం ఎంత గట్టిగా నమ్మామంటే, అది తింటేనో లేదా తాగితేనో మనం తెలివిగల వాళ్ళం అవుతామని, లేదా హైట్ వెయిట్ పర్ఫెక్ట్గా ఉంటుందని మన పేరెంట్స్ మనకి, మనం మన పిల్లలకి ఫుల్లీ లోడెడ్ షుగర్ కంటెంట్ని తినిపించి మరి తాగిపించి పంపిస్తున్నాం. ఈ బ్రాండ్ ప్రమోషన్ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే, మన ఇంట్లో ఆడవాళ్ళు కడుపుతో ఉంటే
వాళ్ళు ఏం తినాలో ఏం తినొద్దో కూడా యాడ్స్ ద్వారా మనకి పొద్దున లేస్తే రాత్రి వరకు దర్శనమిస్తూనే ఉన్నారు. అంటే మనకు పుట్టే పిల్లలపై కూడా వారి ఆధిపత్యాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్రాండ్స్ మనల్ని ఏ విధంగా ఒళ్ళలో పడేస్తున్నాయో చూసుకుందాం. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రేబాన్ గ్లాసెస్ పెట్టుకుంటేనే కూల్ అని మనకు ఎవరు చెప్పారు? అలాగే మర్సిడీస్ బెంజ్ ఉంటేనే క్లాస్ అని మనకి ఎవరు తెలిపారు? ఫలానా సన్ స్క్రీన్ వాడితేనే మనం తెల్లగా అవుతామని ఎవరు చెప్పారు? ఆ ఫలానా సన్ స్క్రీన్ వాడి ఎంతమంది తెల్లగా అయ్యారో మనలో ఎంతమంది అయ్యాం? అవుతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కాలం పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే ఎల్కేజీ నుండే ఈ బ్రాండ్స్ పిచ్చి మన పిల్లలకి నేర్పిస్తున్నాం. ఈ చిన్న పిల్లలకు కూడా అలవాటైపోయింది. మా నాన్న ఆ బ్రాండ్ జీన్స్ వేస్తాడు, ఈ బ్రాండ్ చెప్పలు వేస్తాడు, మరో బ్రాండ్ పర్ఫ్యూమ్ వాడతాడని. అంటే మనం బ్రాండ్లకి బానిసలమని పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళని కూడా వాటికి బానిసలుగా మారుస్తున్నాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందంగా ఉండేవాళ్ళు ఎక్కడ కూడా ఫలానా క్రీమ్ వాడి అందంగా తయారయ్యామని చెప్పరు. ఎందుకంటే అది వాళ్ళకు కూడా తెలుసు, అలా క్రీమ్ పెట్టంగానే ఇలా అందంగా అవ్వరు అని. ఈరోజు ఒక ఫేస్ క్రీమ్కి ఎండోర్ చేసిన ఆ సెలబ్రిటీయే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ రైవర్లీ కంపెనీకి కూడా ఎండోర్ చేస్తాడు. ఎందుకంటే అది జస్ట్ బిజినెస్ ఫర్ దెమ్. బట్ మనకు మాత్రం అది నమ్మకం. మన అభిమాన హీరో అలా బయటికి వచ్చి నేను ఎలా ఉంటానో మీకు తెలుసు, కానీ నా ఫ్రేగ్రెన్స్ ఏంటో మీకు తెలుసా అని అలా అనగానే మనం మాత్రం ఆ ఫ్రేగ్రెన్స్ సెన్స్ని అమాంతం పైకి లేపేస్తాం. ఓ మన హీరో ఈ ఫ్రేగ్రెన్స్ కొట్టే అమ్మాయిల్ని పడేసాడేమో అని నమ్మి ఆ కంపెనీని పైకి ఎత్తేస్తాం. ఇకనైనా నిద్రలేవండి. సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్ మాయలో కాకుండా నీకేం కావాలో, నీకేది సెట్ అవుతుందో చూసి కొని వాడు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.